మన శరీరం అలసిపోయినట్టుగానే చర్మము అలసిపోతుంది. బాగా పనిచేస్తే చాలు ఎక్కడ లేని అలసట వచ్చేస్తుంది మనకు. ఈ అలసట అనేది మిగతా శరీర భాగాలకే కాదు చర్మానికి కూడా ఉంటుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవునండి, మనం అంతగా పట్టించుకోం కానీ చర్మం కూడా అలసిపోతుందట. ఉదాహరణకి ఇలా అనుకుందాం, మన ముఖం వాడిపోయినట్లు కనిపించడం, శారీరక శ్రమ లేకపోయినా మన ముఖం వాడిపోయినట్లు కనిపించడం. అయితే అలసిపోయిన చర్మం తిరిగి స్వాంతిని పొంది తాజాగా మారాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం అలసిపోయినట్లు కనిపించడానికి ముఖ్య కారణం ముఖం పైన ఏర్పడే మృత కణాలే. అయితే వీటిని ఎప్పటికప్పుడు స్క్రబ్ చేస్తూ తొలగించుకుంటే చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది, తాజాదనాన్ని సంతరించుకుంటుంది, చర్మపు ఛాయ కూడా మెరుగుపడుతుంది. అయితే వారానికి ఓసారైనా ముఖంపై పేరుకున్న మృత కణాలని తొలగించుకుంటే చర్మ ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మృత కణాలను తొలగించడానికి చాలా రెమెడీస్ లేకపోలేదు కానీ కొన్ని జాగ్రత్తలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఓట్స్ పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు తీసుకుని నీళ్లు లేదా ఆయిల్ తో జత చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. దీంతో ముఖంపై పేరుకున్న దుమ్ము, మృత కణాలని తొలగించుకోవచ్చు. ఐస్ థెరపీ కూడా మంచి మేలు చేసే అవకాశం ఉంది. అలసిన చర్మానికి స్వాంతన చేకూర్చడానికి ఐస్ థెరపీ మంచి పరిష్కారం. ఇలాంటి క్రమంలో ఐస్ ముక్కలు తీసుకుని ముఖంపై మృదువుగా రుద్దండి. చర్మానికి రక్త ప్రసరణ మెరుగై ముఖం ప్రశాంతంగా మారుతుంది. ఈ ఐస్ థెరపీ ఉదయం పూట చేస్తే లాభం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లు ఎక్కువ తాగడం వల్ల శరీరానికే కాదు చర్మానికి మంచిది. అయితే రోజుకు కనీసం లీటర్ నీళ్లు తాగడం, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు అదనంగా తీసుకోవడం తప్పనిసరిగా మన రోజువారీ దినచర్యలో చేర్చుకోవాలి. అటు శరీరానికి ఇటు చర్మానికి ఆరోగ్యం సమకూరుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు పరిణామం పెరిగినా కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు, నల్లటి వలయాలు రావడం వంటివి జరుగుతాయి. కాబట్టి నిపుణుల సలహా మేరకు ఉప్పును కూడా తగిన మోతాదులో తీసుకోవడం అటు ఆరోగ్యానికి ఇటు అందానికి కూడా మంచిది. అవసరమైన నిద్ర లేకపోయినా చర్మం అలసిపోతుంది. అందుకనే రోజు కనీసం 8 గంటలైనా నిద్రకు కేటాయించడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏ కాలమైనా రాత్రులు మేకప్ తొలగించాక మాయిశ్చరైజర్ ను రాసుకోవడం మర్చిపోకండి. ఇంట్లో తయారు చేసుకునే సహజ సిద్ధమైన ఫేస్ ప్యాక్లతోనూ చర్మాన్ని తాజాగా ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు. అయితే మీ చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ప్యాక్ వేసుకుంటే మంచిదో తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోండి. వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.